రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి బీఆర్ఏ వారసులంతా కూడా ప్రజాభవన్కి వచ్చి ప్రజాభవన్ అధికారులు చిన్నారెడ్డి గారికి అట్లాగే ఐఏఎస్ దివ్య మేడం గారికి మన బీఆర్ఏల సమస్యల గురించి చెప్పడం జరిగింది. మన బీఆర్ఏ వారసులు గత 18 నెలలుగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని అమలు చేయమని చెప్పేసి హైదరాబాదులో అనేక మంది మంత్రుల్ని అధికారుల్ని ఎమ్మెల్యేలని కలిసి వేడుకుంటున్నాం. అయినా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. జీవో ఇచ్చి 18 నెలలైంది. ప్రభుత్వం మారి సంవత్సరం దాటింది. బీఆర్ఏల సమస్యల మీద కమిటీని వేసి ప్రభుత్వం 5 ఐఏఎస్లతో కమిటీని వేసి 10 నెలలు దాటింది. అయినా ఇప్పటికీ బీఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కాలయాపన చేయటం ఫలితంగానే ఇవాళ ప్రజాభవన్కి మనంతా వచ్చాం. మనం ఒకటే అడుగుతున్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం అంటుంది, ఇందిరమ్మ రాజ్యం అంటుంది, మేము ప్రజాపాలన చేస్తున్నామని చెప్తున్నారు. ఈ ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఎందుకు దళిత బలహీన వర్గాలకు చెందినటువంటి బీఆర్ఏల జీవితాలతో ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇంకా ఎన్ని రోజులు కావాలి మా సమస్య పరిష్కరించడానికి? మా బీఆర్ఏ సోదరులు ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి? ఇంకా ఎంతమంది తండ్రులు చనిపోవాలి? ఎందుకు ఈ ప్రభుత్వానికి కనికరం కలగట్లేదు? ఈ ప్రభుత్వం బీఆర్ఏల పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అనేక సందర్భాల్లో నిరసనలు తెలిపాం, శాంతియుతంగా కార్యక్రమాలు చేశాం. ప్రభుత్వం చేస్తాం చూస్తామని చెప్పేసి అంటుంది తప్ప నిర్దిష్టమైనటువంటి హామీలు కానీ జీవోలు కానీ ఇవ్వనటువంటి స్థితిలో ఇలా ప్రజాభవన్కి వచ్చాం. ప్రజాభవన్ అధికారులు దివ్య మేడం కానీ అట్లాగే చిన్నారెడ్డి గారు కానీ రేపు జరిగేటువంటి క్యాబినెట్ కంటే ముందే రెవెన్యూ మంత్రి గారిని కలిసి మీ సమస్య పరిష్కారం కోసం మాట్లాడతామని చెప్పేసి హామీ ఇచ్చారు. లేని పక్షంలో రేపు జరిగే క్యాబినెట్లో బీఆర్ఏ వారసుల గురించి 61 పైబడినటువంటి వారసులకి ఉద్యోగాలకు సంబంధించి అట్లాగే రేపు కొత్తగా ఏర్పాటు చేసేటువంటి బిఎల్ఓ ఉద్యోగాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ పోరాటాన్ని మేము ఉధృతం చేస్తాం. ఈ ఉధృతం అయ్యేటువంటి పోరాటానికి తర్వాత జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. 18 నెలలు కాలయాపన చేసినా మేము శాంతియుతంగా ఇప్పటి వరకు ఓపిక పట్టాం. రోడ్లు ఎక్కలేదు. ఇక మీకు ఆగేది లేదు. రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని బీఆర్ఏ వారసుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.